అలా వెతికే క్రమంలో ఉజ్జయిని నగరంలో వెతుకుతున్న కొంతమంది సిపాయిల ముందు కమ్మ, వైశ్య, యాదవ జాతికి చెందిన ముగ్గురు యువతులు మాట్లాడుకుంటూ నడుస్తూ కనిపిస్తారు. ఒకపక్క రాజకుమారుని పుట్టినరోజు దగ్గర పడుతోంది. అదే రోజు అతని మరణం సంభవిస్తుందనే భయం రాజును కలవరపరుస్తోంది. సైనికులకు కనపడిన ఆ ముగ్గురు యువతులు తమ ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ ముగ్గురు యువతులు త్వరలో జరగబోయే రాజకుమారుని వివాహం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. కమ్మజాతికి చెందిన యువతి ఆవేదనతో, రాజకుమారుడు ఎంతో అందంగా ఉంటాడు, పైగా మంచి మనసున్నవాడు. పెళ్లైన రోజే అతను చనిపోవడం ఎంత బాధాకరమని అంటుంది. ఆమె మాటలకి అనుకూలంగా వైశ్యజాతికి చెందిన యువతి, అవును నిజమే, అందమైన రాజకుమారునికి అందమైన భార్య దొరుకుతుంది, కానీ ఆమె అతని ప్రాణాలను కాపాడలేదు అని చెబుతుంది. ఆ ఇద్దరి యువతుల మాటలు విని అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న యాదవజాతి యువతి, మీరు ఎందుకంతగా ఆమె అందాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు? అలాంటి అందంతో ఏం లాభం ఉంటుంది? తనకన్నా ముందు తన భర్తను చనిపోవడానికి ఎలా అనుమతిస్తుంది? నిజమైన స్త్రీ అయితే తన భర్త ప్రాణాలను కాపాడాలి అని సమాధానం చెబుతుంది. ఆమె మాటలకు ఇద్దరు మిత్రులు ఆశ్చర్యపోతారు. ఏమిటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని వారు అడుగగా, దానికి ఆ యాదవజాతి యువతి ధైర్యంగా, నేను రాజకుమారుడి భార్య స్థానంలో ఉంటే నా భర్తను నాకంటే ముందు చనిపోనివ్వను అని చెబుతుంది. నా ప్రాణాలు పోయినా సరే అతని ప్రాణాల కోసం పోరాడతాను అని చెబుతుంది.